నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెలిమినేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు అందుకోసం ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చివేశారు. దీంతో గ్రామస్తులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ కంపెనీ గేట్ ఎదుట గ్రామస్తులు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెలిమినేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, గ్రామస్తుల ఆందోళనకు సంబంధించిన రీజన్స్ ఏంటి? ఏదైతే చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివార్లో ఉన్నటువంటి ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కంపెనీ విస్తరణ కోసం రేపు ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఆర్డీఓ అడిషనల్ జాయింట్ కలెక్టర్ అయితే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడానికి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించినటువంటి టెంట్లు కానీ ఇతర ఏర్పాటు చేసినటువంటి క్రమంలో గ్రామస్తులంతా కూడా దాన్ని ప్రతిఘటించారు. టెంట్లన్నీ కూడా తీసివేసినటువంటి సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానంగా స్పాంజ్ ఐరన్ కంపెనీ వల్ల తమ గ్రామానికి కాలుష్యం వాటిల్లుతుంది. దీంతో వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో ఇవాళ ఒక్కసారి గ్రామస్తులంతా ఏకమై ఆ టెంట్లను కానీ ఇతర సామాగ్రిని కానీ ధ్వంసం చేసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కొనుక్కో నెలకొంది. ఈ నేపథ్యంలో రేపు జరిగేటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందా లేదా అని ఒక ప్రశ్న మాత్రం నెలకొని ఉంది. శిలా. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఏ కంపెనీ